పత్రిజీ తులసీదళం చువాంగ్చు చైనా దేశపు అత్యుత్తమ ఋషి, ఆధ్యాత్మిక తత్వవేత్త చువాంగ్చు. ఆయన చెప్పిన కొన్ని సూక్తులు: జీవితం ఉంటే చావు ఉంటుంది, అలాగే చావు ఉంటే మళ్ళీ జీవితము ఉంటుంది. బుద్ధే కుశలురు మాత్రమే ఈ ఉన్నదంతా ఒకటే అని తెలుసుకుంటారు. ఉత్తమ పురుషుడు ఎప్పుడు ఆధ్యాత్మిక విజ్ఞానే. అతనికి చావు పుట్టుకలుండవు. అలాంటి వాడిని ప్రాపంచిక లాభ నష్టాలేమీ చేయలేవు. జనన మరణ చక్రం గురించి, కాలం గురించి, శుభాశుభాల గురించి మరిచిపోండి. అనంతత్వంలో విశ్రాంతి పొందండి. నిజమైన జ్ఞానం దొరకాలంటే మనిషి ముందుగా త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. జ్ఞానులు తమ శరీరాలు వేరు, తాము వేరు అని తెలుసుకున్నవారు. జ్ఞానికి శారీరక నాశనమే ఉంది కానీ ఆత్మనాశనం లేదు. స్థల మార్పిడి ఉంది కానీ నిజమైన నాశనం లేదు. చువాంగ్చు, లావోట్సు లాంటి మహాజ్ఞానుల పుస్తకాలు చదివితేనే సుజ్ఞానం. అన్నమయ్య గొప్ప యోగి, గొప్ప జ్ఞాని కనుకనే ఈ క్రింది విషయాలు చెప్పగలిగాడు. చూచే చూపొకటి, సూటి గురి ఒకటి, తాచి రెండు నొకటైతే దైవమేమండి. భావమే జీవాత్మ, ప్రత్యక్షము పరమాత్మ. తావు మనోగోచరుడు దైవమే నుండి. చూచే చూపు అంటే లోచూపు, దివ్య దృష్టి. సూటి గురి అంటే బ్రహ్మ జ్ఞానం అనే లక్ష్యం. తాచి రెండు నొకటైతే అంటే దివ్య దృష్టి ద్వారా బ్రహ్మ జ్ఞానం పొందినప్పుడు. దైవమే నుండి అంటే అప్పుడు మనమే దైవాలమని. నేను అనే భావమే జీవాత్మ, ప్రకృతి అంతా పరమాత్మ. అనంత కోటి బ్రహ్మాండాలను ప్రత్యక్షంగా దివ్య దృష్టితో చూడగలిగే మనోగోచరుడు అయిన వాడే దైవం అనబడతాడు. అన్నమయ్య చెప్పిన మరికొన్ని సూక్తులు కాయపు టూపిరిలోనే గనియున్నది. ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు. చిత్తమంతర్ముఖము చేసుకొన నేర్చిన అత్తల నతడు యోగి అనబడును. సత్తనిడి సువిచారంబు గలిగిన పుత్తమ వివేకి అని ఊహింపబడును. గౌతమ బుద్ధుడు దమ్మపదంలో బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు: నిరయం పాప కమ్మెనో సగ్గం సుగతినో యంతి పరినిబ్బంతి అనాసన. నిరయం పాప కర్మిణి స్వర్గం సుగతియో యాంతి పరినిర్వాస్య నాస్రవాచ. సంస్కృతం. పాప పనులు చేసేవారు నరకాన్ని, పుణ్యాత్ములు స్వర్గాన్ని పొందుతారు. మనస్సులో మాలిన్యం లేని మహాత్ములు పరినిర్వాణాన్ని పొందుతారు. అలాగే నాకన్నా ముందు ఎంతోమంది బుద్ధుళ్ళు వచ్చారు, నాకన్నా తర్వాత కూడా ఎంతోమంది బుద్ధుళ్ళు వస్తారు అని కూడా అన్నాడు గౌతమ బుద్ధుడు. బుద్ధుళ్ళుగా కండి అన్నదే బుద్ధుడు మనందరికీ ఇచ్చే సందేశం. 4 ఆర్య సత్యాలు. బుద్ధుడు 4 అద్భుత సత్యాలను కనుక్కున్నాడు. అవి దుఃఖం అంతటా ఉంది. 2 ఈ దుఃఖం తృష్ణ వల్లనే ఏర్పడుతుంది. 3 తృష్ణ అవిద్య వలన వస్తుంది. 4 అష్టాంగ మార్గమే అవిద్య నాశకారి. అష్టాంగ మార్గాన్ని అవలంబించడమే ఏకైక శరణ్యం. దానివల్లనే శాశ్వతమైన దుఃఖరాహిత్యం కలుగుతుంది. తృష్ణ అంటే శృతికి మించిన రాగం. తృష్ణ అంటే లయకు మించిన తాళం. తృష్ణ అంటే మితికి మించిన మోతాదు. తృష్ణ అన్నదే సదా దుఃఖానికి ప్రత్యక్ష కారణం. తృష్ణారాహిత్యం వలనే దుఃఖరాహిత్యం కలుగుతుంది. దుఃఖరాహిత్యమే నిర్వాణం. నిర్వాణ అన్నా ముక్తి అన్నా, మోక్షం అన్నా, నిశ్రేయస్సు అన్నా, అపవర్ణం అన్నా అన్నీ ఒక్కటే. అవే దుఃఖరాహిత్యం. అష్టాంగ మార్గం. బుద్ధుడు మనకిచ్చిన అష్టాంగ మార్గం 8 అంగాలు కలిగిన మార్గం. ఇది 1 సమ్మాదిత్తి, సరి అయిన దృక్పథాలు. 2 సమ్మా సంకల్పో, సరి అయిన సంకల్పాలు. సమ్మా వాచ, సరి అయిన వాక్కు. సమ్మా కమ్మంతో, సరి అయిన కర్మ. సమ్మా జీవో, సరి అయిన జీవనోపాయం. సమ్మా వాయమో, సరి అయిన శ్రద్ధ. సమ్మా సతి, సరి అయిన ఏకాగ్రత. సమ్మా సమాధి, సరి అయిన ధ్యానం.
అష్టాంగ మార్గ అనుష్ఠానం వల్ల అవిద్య మాయమవుతుంది. అవిద్య దూరం అవటం వలన తృష్ణ పోతుంది. తద్వారా శాశ్వత దుఃఖ నిర్మూలనం జరుగుతుంది. అష్టాంగ మార్గంలో ప్రజ్ఞ, శీలం, సమాధి అన్న మూడింటి మౌలిక విషయాలకు సంబంధించిన శిక్షణ చూపబడింది. ప్రజ్ఞ సరి అయిన దృక్పథాలు, సరి అయిన సంకల్పాలు, కోరికలు. శీలం సరి అయిన వాక్కు, సరి అయిన జీవనోపాయం, సరి అయిన కర్మ నడవడిక. సమాధి సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానం. సరి అయిన దృక్పథాలు. సరి అయిన దృక్పథాలు అంటే ఈ క్రింది లాంటివి. నేను అనేది శక్తి, చైతన్యం, జ్ఞానం అనే మూడింటి సముదాయం. భౌతిక శరీరం అన్నది చైతన్యం వల్ల వచ్చిందే కానీ చైతన్యం అన్నది భౌతిక శరీరం వల్ల జనించలేదు. చైతన్య విస్తరణకు అవధులు ఎప్పుడూ లేవు. చైతన్యానికి అసాధ్యమన్నది లేనే లేదు. ప్రతిదీ తాత్కాలికమే. మన వాస్తవాన్ని మనమే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ స్వంత ఇచ్ఛతో సృష్టించుకుంటున్నాం. భూతకాలం, భవిష్యత్ కాలం అనేవి లేనే లేవు. ఉన్నది ఎల్లప్పుడూ ఒక్క వర్తమాన కాలమే. ఇలాగే ఇంకా ఇంకా ఎన్నో సరి అయిన దృక్పథాలు బుద్ధత్వ ప్రాప్తికి అంకురాలు. సరికాని దృక్పథాలు బుద్ధత్వపు శూన్యతకు నిదర్శనాలు. మధ్య మార్గం. గీత మధ్య మార్గాన్ని సదా బోధిస్తుంది. మితంగా భోజనం, మితంగా విహారం, మితంగా విద్యుక్త ధర్మం, మితంగా నిద్ర, మితంగా ధ్యానం ఉండాలి. ఎప్పుడు మధ్య మార్గమే అవలంబించాలి. మధ్య మార్గం వల్లనే దుఃఖం పోతుంది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మను యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అవబోధస్య అంటే ధ్యానం. ధ్యానం కూడా గంటలు చేయరాదు. ధ్యానం కూడా యుక్తంగానే ఉండాలి, మితంగానే ఉండాలి. ధ్యానం అన్నది వారి ఇహలోక ధర్మాలకు, నిత్యావసరాలకు అడ్డు కాకూడదు. అతి సర్వత్రా వర్జయేత్. ధ్యానంలో కూడా అతి పనికిరాదు. మధ్య మార్గం గౌతముని అత్యంత ప్రధానమైన ఆధ్యాత్మిక సూత్రం. బ్రహ్మచర్యం అంటే కూడా నిజానికి సాంసారిక సుఖాలను సరి అయిన పాళ్లలో అనుభవించే మధ్య మార్గమే. బ్రహ్మ విహారాలు బుద్ధుడు నిర్దేశించిన సరైన ప్రవర్తనా సూత్రాలివి. ఒక బ్రహ్మజ్ఞాని సమాజంలో చరించే పద్ధతులు తెలిపే సూత్రాలివి. 1 మైత్రి. మనకన్నా ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారి పట్ల. కరుణ. మనకన్నా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల. ముదితం. మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారి పట్ల. ఉపేక్ష. మనకన్నా ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల. ఏ లోకంలోనైనా ఏ కాలంలోనైనా బుద్ధుళ్ళు, ఆత్మజ్ఞానులు ఒకే విధంగా చరిస్తారు. వారి శాస్త్రీయ సంఘ వ్యవహార పద్ధతులే బ్రహ్మ విహారాలు. దమ్మపదంలో బుద్ధ మహాత్ముడు చెప్పిన కొన్ని అమృత పలుకులు. అవిద్యరేత కళ్యాణే సంస్కృతం. మంగళదాయకమైన కర్మలను చేసేందుకు త్వరపడాలి. ఆరోగ్య పరమలాభ. సంతుష్టి పరమం ధనం. విస్థాన పరమా జిజ్ఞాతి. నిబ్ధానం పరమం సుఖం. ఆరోగ్య పరమో లాభ. సంతష్టి పరమం ధనం. విశ్వాన పరమో జ్ఞాతి. నిర్వాణం పరమం సుఖం. సంస్కృతం. ఆరోగ్యమే పరమ లాభం. సంతుష్టత అనేదే పరమధనం. విశ్వాసమే పరమ బంధువు. నిర్వాణమే పరమ సుఖం. సుఖామత్యయత లోకే అధోపెత్తయత సుఖ. సుఖ సామజ్ఞత లోకే అధో బ్రహ్మత సుఖ. పాళి. సుఖమాత్రియత లోకేత పిత్రీయత సుఖ. సుఖశ్రమంత లోకేత సుఖశ్రమణత లోకేత బ్రాహ్మణత సుఖ. సంస్కృతం. ఈ లోకంలో మాతృత్వం ధన్యం, పితృత్వం కూడా ధన్యమే. శ్రమణత్వం ధన్యం, బ్రాహ్మణ్యం ధన్యం.
అప్పమత్తో హి ధ్యాయంతో సప్పోతి విపులం సుఖం. అప్రమత్తో హి ధ్యాయాన్ ప్రాప్నోతి విపులం సుఖం. సంస్కృతం. అప్రమత్తుడై ధ్యానించేవాడు విపులమైన సుఖాన్ని పొందుతాడు. అపమాదో అమత పదం, పమాదో మచ్చునో పదం, అప్రమాదో అమృత పదం, ప్రమాదో మృత్యోః పదం. సంస్కృతం. అప్రమత్తతే అమృతత్వం, ప్రమత్తతే మృత్యువుతో సమానం. అత్తాహి అత్తనో నాతో. దమ్మపదంలో బుద్ధుడు ఇంకా ఇలా చెప్పాడు: అత్తనా చోదయత్తానాం పటిమాసే అత్తమత్తన, ఆత్మన చోదయేదాత్మానం ప్రతివసేదాత్మనామాత్మన. సంస్కృతం. శ్రమణుడా, నిన్ను నువ్వే నడిపించుకో, నిన్ను నువ్వే పరీక్షించుకో. శుద్ధి అశుద్ధి పశ్చత్తం, నాజ్ఞ అగ్నం విశోదయే. శుద్ధి రశుద్ధి ప్రత్యాత్మం నాన్యోన్యం విశోధయేత్. సంస్కృతం. శుద్ధి అశుద్ధి అనేవి తమకు సంబంధించినవే. ఒకరు మరొకరిని శుద్ధి చేయలేరు. అత్తాహి అత్తనో నాతో, అత్తాహి అత్తనో గతి. ఆత్మాహ్యాత్యనో నాథః, ఆత్మాహ్యాత్మనో. అంటే ఎవరికి వారే ప్రభువు, ఎవరికి వారే గతి అని.